వాక్యంలో వ్రాయబడింది. దానియేలు గురించి పరిశుద్ధ గ్రంథంలో ఏమి రాయబడిందంటే, నిత్యము నీవు సేవించుచున్న నీ దేవుడు నిన్ను రక్షించగలిగాడా అంటే, నిత్యము దానియేలు దేవుణ్ణి ఏం చేస్తున్నాడంటే ప్రార్థన చేస్తున్నాడు. స్తోత్రం చెప్పండి. దేవుణ్ణి సంతృప్తి పరుస్తున్నాడు. హల్లెలూయా. నిత్యము దేవుణ్ణి ఆరాధిస్తున్నాడు, నిత్యము దేవుణ్ణి ఘనపరుస్తున్నాడు, నిత్యము కూడా ఆయన మహిమ కొరకు ఆయన చిత్తము చేయడానికి ప్రాకులాడుతున్నాడు. అందుకోసమే దేవుని కళ్ళు ఎక్కడున్నాయంటే దానియేలు మీదనే ఉన్నాయి. దానియేలు ఎక్కడికి వెళ్తే అక్కడ దేవుడు చూస్తూ ఉన్నాడు, కాపాడాలని. సింహాల బోనులో, సింహాల గుహలో రాజును అక్రమంగా ప్రేరేపించి శత్రువులందరూ దానియేలును సింహాల గుహలో వేసేటట్లు ఒక చట్టాన్ని రూపుదిద్ది అందులో వేశారు. దేవునికి స్తోత్రం. అందులో వేసినప్పుడు శత్రువులందరూ ఏం కోరుకుంటున్నారు అంటే దానియేలు నాశనం కోరుకుంటున్నారు, దానియేలు మరణాన్ని కోరుకుంటున్నారు. అయితే దేవుడు ఏం చేస్తున్నాడో తెలుసా? దానియేలు క్షేమాన్ని కోరుకుంటున్నాడు. ప్రైజ్ ది లార్డ్. దానియేలు సింహాల గుహలో పడ్డా దానియేలు విశ్వాసం ఏంటంటే, నేను సేవిస్తున్న నా దేవుడు నన్ను రక్షించగలడు, నేను నిత్యము ప్రార్థన చేసుకునే నా దేవుడు సజీవుడు, సర్వశక్తి కలిగిన దేవుడు, ఆయన తన బాహువు చాపి నన్ను కాపాడుటకు శక్తి కలిగిన దేవుడు అని ఆ సింహాల గుహలో కూడా ఒక విశ్వాసముతో ఉన్నాడు. ఈరోజు నీకు కొన్ని శ్రమలు వస్తాయి, కొన్ని బాధలు వస్తాయి, కొన్ని ఇరుకులు వస్తాయి, కొన్ని ఇబ్బందులు వచ్చినప్పుడు నీకు ఆ విశ్వాసం ఉందా? విశ్వాసం లేకనే నువ్వు ఏడ్చేది. ఎవరు కనపడతాలకు ప్రార్థన చేయ. ఎందుకని? నీకు విశ్వాసం లేదు నీ భక్తి మీద. నువ్వు చేయవు కదా, ప్రార్థన చేయవు, ఉపవాసం ఉండవు, దేవునితో నీకు ఒక అటాచ్మెంట్ లేదు కాబట్టి నీకు ఒక భయం. ఈ శ్రమ వచ్చింది, ఈ శ్రమలో నేను చస్తానేమో, ఈ శ్రమ వచ్చింది, ఈ ఇరుకు వచ్చింది, ఇందులో నేను పతనమైపోతానేమో, సైతానుడు నన్ను నాశనం చేస్తాడేమో అనే ఒక భయం నీకుంది. కానీ దానియేలు ధైర్యం ఏంటో తెలుసా? నేను చేస్తున్న భక్తి నన్ను కాపాడగలదు, నేను చేస్తున్న ప్రార్థన, నేను చేస్తున్న భక్తి నన్ను కాపాడగలదు. సింహాల గుహలో నేను పడ్డంత మాత్రాన నేనేం నాశనం గాను. ఎందుకో తెలుసా? దానియేలు నిత్యము దేవుణ్ణి సేవిస్తున్నాడు. అందుకని బైబిల్లో ఏమి రాయబడిందంటే, దానియేలు గురించి ఒక అభినందన, ఒక ఆ గౌరవప్రదమైనటువంటి పేరేం పేరు పరిశుద్ధ గ్రంథంలో పెట్టారో తెలుసా? ఆయన బహుప్రియుడు. ప్రియుడు కాదు, బహుప్రియుడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈ బిరుదు ఎలా వచ్చిందో తెలుసా? నిత్యము ప్రతిరోజు కూడా ముమ్మారు మోకాళ్ళుని దేవుని సన్నిధిలో ప్రార్థన చేసేవాడు. ఏం చేసేవాడు? మనకు ప్రార్థనలు పడవు. బాతాకాని కొట్టమంటే బుద్ధుడు కూర్చొని కొడతారు కొందరు. ఎట్టా? కాలు మీద కాలు వేసుకొని స్టార్ట్ చేద్దామా ఎవరో? హల్లెలూయా. బుద్ధుడు కూర్చొని గంటలు బాతాకాని కొడతారు, కానీ దేవుని పాదాల దగ్గర కూర్చొని ప్రార్థన చేద్దామనేది లేదు. దానియేలు ఎలాంటి వాడో తెలుసా? ఒక గవర్నమెంట్ ఉద్యోగి, రాజ సంస్థానంలో ఒక నమ్మకమైనటువంటి పనివాడు. అయినను సమయాన్ని కుదుర్చుకొని, సమయాన్ని సెట్ చేసుకొని దినమునకు ముమ్మారు మోకాళ్ళుని ప్రార్థించేవాడు. ఆ భక్తిని దేవుడు చూడడం ప్రారంభించాడు. నువ్వు ఎక్కడికో పరిగెత్తాల్సిన అవసరం లేదు. శ్రమలు వస్తే, బాధలు వస్తే, ఇరుకులు వస్తే నీ లోపల ఉన్న ప్రార్థనాత్మ చెప్పాలి నీకు, నువ్వు ప్రార్థనా పరుడివి గనుక నిన్ను కాపాడే దేవుడు నీతో ఉన్నాడు. దానియేలు ధైర్యం అదే. ఎందుకో తెలుసా? అంతకుముందే షడ్రకును, మెషకును, అబేద్నెగోను ఎక్కడేశారు? అగ్నిగుండంలో వేస్తే ఏమయ్యారు? బొగ్గులు అయిపోయారా? ఇస్త్రీ చేస్తారు చూడు, ఇస్త్రీ పెట్టలేసే బొగ్గులు లాగా అయ్యారా? కాలేదు. ఎందుకో తెలుసా? వాళ్ళు కూడా ప్రార్థనా పరులే. స్తోత్రం చెప్పండి. వాళ్ళు దానియేలుకు స్నేహితులు. దానియేలుకి ఏమై ఉన్నారు?
ఫ్రెండ్స్, స్నేహితులు. ఈ రోజున నీ ఫ్రెండ్ ఎవరు? నువ్వు ప్రార్థన చేయకపోతే నువ్వు ఎవరితో తిరుగుతావు? వాడు కూడా ప్రార్థన లేనోడే. దేవుని స్తోత్రం చెప్పండి. నీకు క్రమం తెలియకపోతే నువ్వెవరితో రిలేషన్షిప్ ఉంటుందో వాళ్ళకు కూడా క్రమాలు లేవు. కానీ దానియేలు ఒక స్నేహాన్ని ఎంచుకున్నాడు, తనలాగా ప్రార్థన చేసుకునే వారిని. ఈరోజు నీ ఫ్రెండ్షిప్ ఎవరు? సాయంకాలం అయితే బజ్జీలు తినోళ్ళ, సాయంకాలం అయితే టీ టైంకో టీ షాప్ కాడికి పోయి ఈ బ్యాచా? అందుకనే వాడు నువ్వు ఇద్దరు అట్నే ఉన్నారు. దేవునికి స్తోత్రం. ఎలా ఉండాలో తెలుసా? నీ ఫ్రెండ్షిప్ ఎలా ఉండాలో తెలుసా? ఒక నిప్పులాగా ఉండాలా. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఒక ప్రార్థనా పరుల గుంపులో నువ్వు ఉండాలి. నీ సహవాసం. దానియేలు దేవునితో ఒక కనెక్షన్ కలిగిన వాడు, దేవుని సన్నిధిలో ఒక ఉన్నతమైనటువంటి అనుబంధం కలిగిన వాడు. అంతేకాదు, దేవునితో ఉన్నట్లుగానే నాలాగా దేవునితో ఎవరుంటారా అని ఎన్నుకున్నాడు, చూశాడు. ఆయనలాగానే ముగ్గురున్నారు. వాళ్ళు కూడా ప్రార్థన పరులే, వాళ్ళు కూడా దేవుని కొరకు బ్రతికే వాళ్ళు, వాళ్ళు కూడా ఒక వైరాగ్యము కలిగిన వాళ్ళే. వాళ్ళు కూడా దేవుని కొరకు బ్రతకాలి, దేవుని కొరకే చావాలి అనే వాళ్ళతో ఇతడు ఒక స్నేహాన్ని కుదుర్చుకున్నాడు.